ఫార్మసిటీ నిర్మిస్తున్నారా లేదా అనేది రేపు కోర్టులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం ఫార్మసిటీ కోసం ఆనాడు సేకరించిన 14,000 ఎకరాల కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకున్నామని అన్నారు. ఇవాళ భూములను రియల్ ఎస్టేట్ ధందా కోసం, ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం మళ్లించి దాని నుంచి వేల కోట్ల రూపాయలు నొక్కేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన. ఇది రియల్ ఎస్టేట్ స్కామ్ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. దయచేసి మీరు గమనించాలని చెప్పి కూడా వేడుకుంటా ఉన్నాం. ఫార్మా సిటీ అనేది 14,000 ఎకరాలు మేము ఏదైతే సేకరించినామో అది కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. కండిషనల్ అంటే ఫార్మా కోసం మాత్రమే మేము తీసుకుంటున్నాము ఈ స్థలాన్ని అని చెప్పి ఆనాడు భూసేకరణ చట్టాన్ని స్పష్టంగా ఆ జీవోలోనే పేర్కొంటూ ఫార్మా సిటీ కోసం అని తీసుకున్నాం. ఇవాళ ఆ భూములను ఇతర అవసరాల కోసం, రియల్ ఎస్టేట్ దందాల కోసం, ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం, ఫోర్త్ సిటీ అనే హంగామా కోసం, ఏఐ సిటీ అనే హడావిడి కోసం మళ్ళిచ్చి దానిలోకి వెళ్ళి వేల కోట్లు నొక్కేయాలనే ఆలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో ఇది రియల్ ఎస్టేట్ స్కాము. దీన్ని దయచేసి గౌరవ న్యాయమూర్తులు కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.